ఎస్, స్పైడర్ మ్యాన్. ఇప్పుడంతా స్పైడర్ మ్యాన్ ఫీవరే కనిపిస్తోంది కదా. నా ఫ్రెండ్స్ ఎవరిని అడిగినా కూడా, ఇన్ఫ్యాక్ట్ నిన్న కూడా నన్ను అడిగారు స్పైడర్ మ్యాన్ మూవీకి వెళ్దాం కదా వస్తారా అని చెప్పి. కానీ పొద్దున్నే మీకు సుప్రభాత న్యూస్ చెప్పాలి కాబట్టి ఈ మధ్య నైట్స్ మూవీస్ వెళ్ళడం కష్టమైపోతుంది. మా ఇంట్లో కూడా ఒక స్పైడర్ మ్యాన్ ఫీవర్ ఉంది. మా చెల్లి ఇప్పటికే మాస్క్ కొనేసుకొని పెట్టేసుకుంది కూడా. సో పిల్లలేమో స్పైడర్ మ్యాన్ మాస్కులు కొనుక్కుంటున్నారు, స్పైడర్ మ్యాన్ లాగా రెడీ అవుతున్నారు. అండ్ పెద్దవాళ్ళేమో స్పైడర్ మ్యాన్ మూవీ చూడడానికి టైం ఎప్పుడు కుదురుతుందా, ఆఫీస్ అయిపోయిన వెంటనే స్పైడర్ మ్యాన్కి వెళ్ళిపోదాం అన్న ఒక ఫీవర్ ఇప్పుడు దేశమంతటా, ఇన్ఫాక్ట్ వరల్డ్ వైడ్గా నడుస్తుంది. ఇదైతే అతిశయోక్తి కాదు. మరి మీలో ఆ స్పైడర్ మ్యాన్ ఫీవర్ ఉందా? ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు? వాళ్ళందరూ నిజంగా స్పైడర్ మ్యాన్ మాస్కులు పెట్టుకొని స్పైడర్ మ్యాన్ మాస్క్ కొనియండి అని అడుగుతున్నారా? అండ్ ఇంకా ఎవరైనా స్పైడర్ మ్యాన్ చూడని వాళ్ళు ఉన్నారా? మీకు స్పైడర్ మ్యాన్ ఇష్టమా? డూ లెట్ మీ నో, కమెంట్స్ కూడా చదువుదాము. స్పైడర్ మ్యాన్ అంటే గుర్తొచ్చేది ఏంటి? కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయడమే కదా. మనం కూడా ఓ స్పైడర్ మ్యాన్గా మారితే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. ఆ వీడియో ఏంటో చూద్దాం. ఇది కేవలం హెల్ప్ చేయడం మాత్రమే కాదు, ఒక వినూత్న నిరసన అని కూడా చెప్పొచ్చు. చూడండి, అక్కడ స్పైడర్ మ్యాన్ విజువల్స్ లో గ్లాస్ సహాయంతో నీళ్ళని అక్కడ నుండి ఎత్తిపోస్తున్నట్టుగా చూపిస్తున్నాడు. అంతే, అధికారుల నిర్లక్ష్యాన్ని ఈ రకంగా చూపిస్తున్నట్టు క్లియర్ గా అర్థమవుతోంది. విత్ దాట్ ప్రజలకు కూడా సహాయం చేస్తున్నాడు ఆ యువకుడు. అది ముంబై స్ట్రీట్స్ లో జరిగిన వీడియోస్ ఇవన్నీ కూడా. ముంబై వరదల్లో భీమ్వడికి చెందిన షాదాబ్ మోమిన్ అనే ఒక యువకుడు స్పైడర్ మ్యాన్ గెటప్ వేసుకొని సందడి చేశాడు. గుంతల వద్ద వాహనదారులను అప్రమత్తం చేయడం, వరదల్లో చిక్కుకుపోయిన వారికి సహాయం అందించడం, చిన్నారులను సురక్షితమైన ప్రాంతాలకు చేర్చడం, మ్యాన్ హోల్స్ ను శుభ్రం చేయడం, ఇవి అతను చేసే పనులు. ప్రతి వర్షాకాలంలో షాదాబ్ తన స్కూటర్ పై వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకుని ప్రజలకు సహాయం చేస్తూ ఉంటారు. నువ్వు, నేను, మనం అంతా ఓ స్పైడర్ మ్యాన్స్. ఆయనలా గెటప్ వేసుకోవాల్సిన అవసరం ఎవరికీ లేదు. కానీ పక్కన ఉన్న వారికి అడగకపోయినా సహాయం అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి అండగా నిలబడితే చాలు. మనందరిలో కూడా ఒక స్పైడర్ మ్యాన్ ఉంటుందని నిరూపించారు షాదాబ్. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుందాం, వాళ్ళ కోసం ఏదో ఒక చిన్న సహాయం చేద్దాం. మనందరికీ సూపర్ హీరోస్ అంటే చాలా ఇష్టం. మరి ఆ సూపర్ హీరోస్ ఎంత ఇష్టమో వాళ్ళలాగా మారడానికి కొంత ప్రయత్నమైనా చేస్తే ఇలాంటి షాదాబ్ లాంటి యువకులు అనేక మంది తయారవుతారు. అండ్ ఎక్కడా కూడా ప్రాబ్లమ్స్ ఉండవు. కాబట్టి షాదాబ్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుందాం. దాంతో పాటు ఆయన చేస్తున్న నిరసన కూడా చూడండి, విజువల్స్ లో కనిపిస్తుంది కదా. వాటర్ ని ఇటు గ్లాస్ సహాయంతో తోడే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇదొక వినూత్న నిరసన. ఈ రకంగా మీడియా అటెన్షన్ ద్వారా గవర్నమెంట్ వరకు వెళ్లాలన్న ఒక ఆలోచన కూడా షాదాబ్ లో కనిపిస్తోంది. ఎస్, ఒకసారి ముంబై వీధుల్లో ఈ స్పైడర్ మ్యాన్ చేసిన హల్చల్ ని ఇప్పుడు చూద్దాం. ఇది కేవలం సహాయం మాత్రమే కాదు, ఒక నిస్సహాయత కూడా. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్కడున్న ఏవైతే వాటర్ లాగింగ్స్ ఉన్నాయో వాటర్ లాగింగ్ పాయింట్స్ ను క్లియర్ చేస్తారో లేదో చూద్దాము. అండ్ షాదాబ్, దాట్స్ అ బిగ్ సెల్యూట్ ఫర్